నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. సో మన ముందుకి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి డ్రింకర్ సాయి అనే మూవీ రాబోతుంది. మరి ఆ మూవీ టీం మనతో పాటు ఉన్నారు. హీరో ధర్మ గారు, హీరోయిన్ ఐశ్వర్య గారు అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేష్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాం, సూపర్ ఉన్నాం. ఓకే, సో ఎట్లా నడుస్తున్నాయి? ఫుల్ బిజీ అంటే మరీ దగ్గరలోనే ఉంది కదా మూవీ లాంచ్, అంటే మూవీ రిలీజ్. సో పనులన్నీ అవుతున్నాయి. వాట్స్ హ్యాపెనింగ్? అవుతున్నాయి అన్నీ, బాగానే బిజీగా కూడా ఉన్నాం. కొంచెం నర్వస్నెస్ తెలుస్తుంది ఫేస్లా. ఏంది ఏమన్నా కొంచెం భయం అవుతుందా మూవీ గురించి? భయం ఏం లేదు అసలు, అదేం లేదు. కూల్. సో ట్రైలర్ చూసాము. నాకు పర్సనల్గా అయితే కొంచెం అర్జున్ రెడ్డి కైండ్ వైబ్స్ వచ్చినాయి, ఎందుకో తెలీదు. మేబీ మీ యాక్షన్ సీన్స్ అంటే మీ విజువల్ ప్రజెంటేషన్ కావచ్చు, లేకపోతే మీ ట్రేడ్స్ కూడా కొంచెం ఆ సింక్లో అనిపించినాయి. మూవీలో కూడా అట్లనే ఉంటుంది అంటారా? లేదు, అర్జున్ రెడ్డి సెపరేట్, అది వేరే లవ్ స్టోరీ, వేరే స్టోరీ. అండ్ క్యారెక్టర్ కూడా అది ఒక క్లాసీ మాస్. డ్రింకర్ సాయేమో పక్కా మాస్, అండ్ ఇది వేరే లవ్ స్టోరీ. అండ్ ట్రీట్మెంట్ వేరు, దాంది దీంది. ఓకే, సో నాకే అనిపించిందో ఇంకెవరికైనా అనిపిస్తుందో? చాలా మందికి అనిపించింది అని చెప్పారులేండి. ఓకే, అయితే నాట్ బ్యాడ్. ఓకే దెన్, సో మీ క్యారెక్టర్స్ అంటే లైక్ బీయింగ్ ఒక మూవీలో, అంటే ఈ పర్టికులర్ మూవీ క్యారెక్టర్స్ మీకు ఎందుకు అంత క్లిక్ అని? అంటే యాక్చువల్గా టైటిల్ వినంగానే డ్రింకర్ సాయి కొంచెం నెగిటివిటీ వస్తుంది. లైక్ ఫస్ట్ మనం మూవీ మీద రాగానే ధూమపానం, మద్యపానం హానికర అని రాసి నెక్స్ట్ టైటిలే డ్రింకర్ సాయి అని వేసినప్పుడు, అంటే వాట్ ఈస్ యువర్ వే ఆఫ్ థింకింగ్? ఈ మూవీలో ఈ స్టోరీకి పక్క ఆ టైటిల్ యాప్టా, లేకపోతే వై దాట్? టైటిల్ అయితే పక్క యాప్టే. ఎందుకంటే డ్రింకర్ సాయిను బాగా మధ్యలో జరిగే లవ్ స్టోరీ. అండ్ వాడు పొద్దున్న లేస్తే తాగుతూనే ఉంటాడు, ఇంకా ఆడికి వేరే పని లేదు, ఏమీ లేదు. అందుకని డ్రింకర్ అని పెట్టారు దానిపైన. సాయి అనే పేరు ఆయన డైరెక్టర్ గారు ఎందుకు పెట్టారంటే, ఇంటికో సాయి ఉంటాడు, 100 మందిలో 17 మంది సాయిలు ఉన్నారంట. అండ్ ఆ క్యారెక్టర్ కూడా పొద్దున్నే ఎవరైనా బయటికి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చేలోపు ఈ సాయిగాడు లాంటి వాడిని ఒకటి చూస్తారు. మన ఖచ్చితంగా అందరి లైఫ్లో అలాంటి వాడిని ఒకటి చూస్తారు. సో కామన్గా దగ్గరగా ఉండే పేరు పెట్టాలని సాయి అని పెట్టారు, డ్రింకర్ సాయి. సో మీమ్స్లో కూడా చూస్తుంటాం కదా, సాయి పేరు ఎంత కామన్ మనందరికి తెలుసు. కానీ ఏమైనా నెగిటివిటీ అనిపించిందా? అంటే డ్రింకర్ సాయి అంటే జనాలు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ గారేమో, ఎందుకు వెళ్ళాలి, ఎందుకు చూస్ చేయాలి? అంటే ఈ స్టోరీ కూడా మంచిగా కింద రాసిండు, బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అని. సో అంటే మీకు ఏమైనా నెగిటివిటీ అనిపించిందా? అంటే ఏమన్నా అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనే పెద్ద ప్రశ్న కాకపోయినా కూడా లైక్ జనరలీ ఆ క్వశ్చన్ అయినా పర్లేదు, మెసేజ్ ఇద్దామనే డైరెక్టర్ గారు ఒక కమర్షియల్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనింగ్గా దాన్ని మలుచుకుని తీశారు మూవీ. అండ్ టీజర్ అప్పుడు కొంచెం బూతులు అవి ఉన్నాయి కదా, అప్పుడు అందరూ అబ్బా అబ్బా అని అన్నారు. బేసిక్గా ఫస్ట్ టార్గెట్ చేసింది యూత్ని. సో యూత్ ఐబాల్స్ అట్లా స్ట్రక్ అవ్వాలంటే ఆ టీజర్ అలాగే ఉండాలి. అండ్ కావాలని బూతులేం పెట్టలా. ఇప్పుడు మీకు తెలిసిన లైఫ్లో కూడా చాలామంది అందరూ ఇలాగ మాట్లాడరు కదా, అలా మాసీగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆ క్యారెక్టర్ కూడా వాడి వే ఆఫ్ కమ్యూనికేషన్ అలాగే ఉంటుంది. సో అందుకని వాడి కమ్యూనికేషన్ అలా ఉంది, కానీ కావాలని అయితే ఏం పెట్టలేదు. సో ఇబ్బందిగా ఏమి ఉండదు ఫ్యామిలీస్కి. ఖచ్చితంగా వాళ్ళు చూసి లేదని చెప్తారు. చూడండి, పేరు చూసి భయపడకండి అని అంటున్నారు. మీరు హ్యాపీగా మీ వైఫ్తో, మీ గర్ల్ ఫ్రెండ్తో, మీ ఫ్యామిలీతో మమ్మీని తీసుకుని వెళ్ళొచ్చు హ్యాపీగా మూవీకి. మీరు ఆ టీజర్ చూసి దడుచుకోవద్దు. ట్రైలర్ చూసాక కొంచెం ఆల్రెడీ నార్మల్ కాదు, కొంచెం ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చే విధంగానే ఉంది కదా. అసలు ఎలా అంటే మనం చిన్నప్పుడు అమ్మా నాన్న ఇలా చేయబట్టుకొని, నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే తంత, నువ్వు స్కూల్కి వెళ్ళాలి అని ఎలా అయితే చెప్తారో, ఈ సినిమాకు కూడా వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని చేయబట్టుకొని తీసుకుని వెళ్ళి కూర్చొని చూసే సినిమా ఇది. ఓ మై గాడ్, చాలా అద్భుతంగా వర్ణించారు. ఖచ్చితంగా కన్ఫామ్గా అరే నువ్వు డ్రింకర్ సాయి సినిమా చూడాలి, నువ్వు చూస్తే నువ్వు మాతో ఉంటావు. చూడండి, ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి, ఆ సినిమా చూస్తే నీకు చాలా లైఫ్లో నీ భవిష్యత్తులో నువ్వేమవ్వాలనుకున్నావో తెలిసిద్దిరా, చాలా మంచి సినిమా, దాన్ని దయచేసి చూడరా అని చెప్పే సినిమా ఖచ్చితంగా అవుతుంది. సో ఫాదర్స్ ఎవరు చెయ్యి పట్టుకొని డ్రింకర్ సాయి సినిమాకి, అంటే ఆ టైటిల్ చూసి భయపడకుండా లేదు నువ్వు చూడాలి అనే సినిమా అంటే యాక్చువల్గా ఆడియన్స్కి రాంగ్గా కమ్యూనికేట్ అయింది ఇప్పటివరకు ఏదైతే ఉందో నాకు అర్థమైన వరకు అయితే.
అంటే సెన్సార్ బోర్డులో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా టైటిల్ వల్ల? అంటే ప్రొవోకింగ్ టైటిల్స్ అంటే టొబాకో ఇలాంటి ప్రొవోకింగ్ టైటిల్స్ సెన్సార్ బోర్డు వాళ్ళు ఒప్పుకోరు, అడల్ట్ కంటెంట్కి సంబంధించిన టైటిల్స్ కూడా. యాక్చువల్గా ఒప్పుకోరండి, వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. స్టోరీ చూశాక కరెక్ట్ అనిపిస్తే చేయరు కదా, సో అలా కరెక్టే అని అనిపించింది. ఓకే, సో మీరు చెప్తుంటే ఫస్ట్ అసలు స్టోరీ ఏంటో తెలుసుకోవాలని నాకే అనిపిస్తుంది. సో అంటే మీ క్యూట్ లవ్ స్టోరీ ఉందని అయితే విషయం మాకు అర్థమైంది. సో వాట్ ఎల్స్ అంటే ప్లాట్ అంతా ఎట్లా టన్లు ట్విస్ట్లు ఉంటాయా, ఏం జరుగుతుంది, ఇట్లా ఉంటుంది ఆడియన్స్కి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే? అందరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే క్లైమాక్స్ ఉండదండి. ఇప్పుడు వరకు ఏ లవ్ స్టోరీలో అలాంటి క్లైమాక్స్ అయితే లేదు. ఒకరు చనిపోవడం, ఒకరు బిడ్డ తీయడం అయితే పెట్టకండి. అయ్యే ఓకే ఓకే ప్లీజ్. మీరు సినిమా చూడరా, మొత్తం మా చేత ఇప్పుడు చెప్పించేస్తాను. లేదండి, సినిమా చూడాలి అంటే యాక్చువల్గా టీజర్ ట్రైలర్లో ఏదో ఉంది, ఏదో జరుగుతుంది అనే. ఖచ్చితంగా జరుగుతుంది. సభ్య సమాజానికి చాలా మంచిదే చెప్తున్నాం, గట్టిగా చెప్తున్నాం. ఓ, చాలా బల్లగుద్ది చెప్తున్నారు రాజేష్ గారు అయితే. చాలా స్ట్రాంగ్గా, చాలా కాన్ఫిడెంట్గా, ఓకే, చాలా మంచి సినిమా తీశారు డైరెక్టర్ గారు. ది బెస్ట్ పర్ఫార్మెన్స్. క్యారెక్టర్ సాయి అనే క్యారెక్టర్ ఎరగ తీసాడు. భాగి అనే క్యారెక్టర్కి ఈ అమ్మాయి గట్టి న్యాయం చేసింది. మీరు మీ క్యారెక్టర్ గురించి చెప్పలేదు. అన్న క్యారెక్టర్ పేరు పుష్ప. ఓ, తగ్గేదే లేదు అయితే మీ క్యారెక్టరా? అసలుకి తగ్గేదే లేదు. ఫ్లవర్. అందుకే ఆ షర్ట్ వేసుకొచ్చారా? నాది హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, పుష్ప అనే క్యారెక్టర్ చేశాను. నాది కూడా చాలా మంచి క్యారెక్టర్. నేను ఇప్పుడు చేసిన నాది ఇది 25th ఫిల్మ్. ఇది ఈ 25th ఫిల్మ్ చాలా బెస్ట్ ఫిల్మ్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నాకు గుర్తుంది, అల్లు అర్జున్ గారి తర్వాత పుష్ప క్యారెక్టర్ అంటే అల్లు అర్జున్ గారు ఫైర్, ఆ పుష్ప వేరు. ఈయన ఫ్లవరా? పుష్ప ఫ్లవర్. ఇది ఖచ్చితంగా పుష్పం. పుష్పం. ఒక సాంగ్ కూడా ఉంటుంది అన్న మీద, అయితే పుష్ప క్యారెక్టర్ మీద. మంచి వెరీ ఫన్నీ. పెద్ద క్యారెక్టరే. పెద్ద క్యారెక్టర్ కాబట్టి ఇక్కడ కూర్చున్నానండి. అయ్యో, అట్లా అనలేదండి, జస్ట్ మీమ్. ఓకే, సో అంటే మీ జస్ట్ మీమంటారు అదే అంటే జనరల్గా మనం అంటాం కదండి జనరల్గా పెద్ద క్యారెక్టర్ అని. సో ఓకే, సో మీరు చెప్పండి, భాగ్య గారని ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్ ట్రైలర్లో. ఇన్నిసార్లు వీళ్ళు భాగ్య అంటుంటే నేను ఐశ్వర్య గారని మర్చిపోతున్నా. క్యారెక్టర్ సినిమా స్టోరీ రిలీజ్ అయ్యాక కూడా మీ పేరు అలానే గుర్తుండిపోయే క్యారెక్టర్ ఉంటుంది. Bagi is like, how you feel about Bagi? First tell me, like by behavior, how we you feel. felt that she's a cute, innocent come arrogant. Yes, that is the answer. That she's exactly like that. She's cute also, arrogant also, strict also, very yeah. Tell me, you want to say that? Not arrogant to all. Bagi is only arrogant to Sai. No, I'm also arrogant to my father. Yes. In the movie? Yes. Acha. సరిగా మూవీ చూడలేదు. Not that much, but. మీరు 28 తర్వాత ధర్మ క్యారెక్టర్లోకి వస్తాడండి. అప్పుడు దాకా తను సాయి క్యారెక్టర్లోనే ఉంటాడు. But mostly. తను ఎలా బిహేవ్ చేస్తాడంటే నేను లొకేషన్లో చెప్తాను. నేను మొత్తం తనతో పాటు హీరో గారితో పాటు ముగ్గురు ఫ్రెండ్స్, రిషి అన్న గారు అనుకోకన్నా, రిషి, వంశీ, నేను. మేము హోటల్ నుంచి బయలుదేరేటప్పుడు మాకు సీన్ ఏంటనేది మా డైరెక్టర్ గారు ఆన్ ది సెట్స్లో చెప్పారు. అప్పుడు ఏంటని చెప్పేసి బయలుదేరే ముందు మేము ఒకటి అనుకుంటాం, ఈరోజు ఏ సీన్ జరుగుతుంది అని అనుకుంటాం. అంటే ఈ సీన్ అనేది మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఆ క్యారెక్టర్ ఫన్ అనుకోండి, లొకేషన్లో ఫన్లో ఉంటారు మార్నింగ్ నుంచి. ఎవరు డైరెక్టర్ గారు వీళ్ళందరూ కొంచెం హెల్దీగా ఉంటుంది. కొంచెం ఏదన్నా సెంటిమెంట్ ఉందనుకోండి, ఆ మూడ్లోనే ఉంటాడు. అంటే మేము అక్కడ దిగిన తర్వాత మనకి ఏ క్యారెక్టరైజేషన్ ఏం చేస్తున్నాం ఇప్పుడు సీన్ అనేది కూడా మాకు తెలిసేది. డ్రింకర్స్ అయినా చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఖచ్చితంగా అన్న నువ్వు చెప్తే నాకు తెలిసింది. ఎందాక కూడా నువ్వు చెప్పే ఉంటావు ఎవరు ఇంటర్వ్యూర్ కదా, అడిగాడు నన్ను. లేదు, నేను చూశాను కదా క్యారెక్టర్లో, అదే క్యారెక్టర్లో ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లోనే ఉంటాడు. ఓకే, సో ఒక 2 minutes డ్రింకర్స్ ఐ షేడ్లో మా కోసం చేస్తారా ఏదైనా మీ మూవీలో సీన్, అంటే ట్విస్ట్ రివీల్ కాండి, జనరల్ క్యారెక్టర్ పరంగా జస్ట్ వాళ్ళ బిహేవ్ చేయమంటే చేస్తా. జస్ట్ డ్రింకర్స్ ఆయనలాగా మీరు ఇంటర్వ్యూ క్యారీ ఆన్ అలాగే అడుగుతా ఉండండి. సో మొత్తం డ్రింకర్స్ ఆయనలాగానే ఇంటర్వ్యూ చేద్దారా? చేద్దాం. ఆబ్వియస్ డ్రింకర్స్ అయి ఏం చేస్తున్నాడు, లవ్ కుదిరిందా? మీరు అట్లా చేయొద్దు. ఓకే, ఈ తినైతే తను అలానే ఉంది. తిను బబ్లీగా తను ఎలా ఉందో ఆ క్యారెక్టర్లో అంతే ఉంది.
చెప్పేదమ్మా నీ గురించి అడుగుతున్నా. Sai is I can't tell what is he is a bomb bomb blast. ఏం బాంబు? బాగా నీకు నేను అలాగే కనబడతా బాగా. నేను బాంబే అండి. You're bomb. Like you నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు బాగా? నేను తనకే సపోర్ట్, ఎందుకంటే నా friend. Amma. పుష్ప అంతే కదా. Yes, you. I am in between these two. They are best friends. Then he'll not take my side, and he is the. సాయి మరి జాబ్ వగేరా అట్లేమైనా? మనకు జాబులు పక్క ఏం లేవు, మనకి డబ్బులు బాగానే వస్తాయి, మా ఇంట్లో వాళ్ళు బాగానే సంపాదించి పెట్టారులే. మనం పొద్దున్న లేస్తే తాగడం తిరగడం. సాయి గడికి ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ఉందండి కథలో. తనకంటే తన పక్కన ఉన్న ఫ్రెండ్స్ని బాగా సెటిల్ చేయాలనుకుంటాడు. వాడు బాగుంటే, వాడి ఫ్రెండ్స్ బాగుంటే వాడిలో నువ్వు వస్తుంది. పుష్పం అది బ్యాడా? అంటే కొంతమందికి Very bad. సరే అయితే సాయంత్రం సిట్టింగ్లో మాట్లాడుకుందాం. ఓకే. సాయి బాగితో ఎలా ఉంటారు? ప్రేమగా ఉంటా. ఇదే యాంగిల్. ఏం తప్పే ఉంది ఇప్పుడు దీనిలో? ఏ పుష్ప ఏమైంది? ఆ పిల్ల అట్లాంటిదంటే అమ్మాయి కొత్త అమ్మాయి తెలియదు. ఓకే, అలవాటు అయిపోయింది బాగా చూసి. I'm not accepting. See. At the end of the day, she will not accept the twist ఇదే. ఫ్రీగా కూర్చోవడం కూడా తప్పు అంటారు వీళ్ళు, అంతేనా? Nee. ఫ్రీగా కూర్చోవడం కూడా తప్పు అంటారు. Okay. Sit like this. ఎటు కట్టుకున్నా తప్పే అంటారు. Nee. It's fine. ఎందుకంటే మన గురించి వాళ్ళు ఆలోచించే విధానం అలా ఉంది సాయి. అది మనం ఏది చేసినా వాళ్ళ తప్పు. నాకు పచ్చిమరసు చూడకుండా కాలు అలా పెట్టుకున్నారు ఇలా పెట్టుకున్నారు అంటున్నారు వీళ్ళు. మీరు కట్టు చెప్పకపోతే మేము సినిమా చేసేస్తాం ఇక్కడ. అదే కదా, జాతి రత్నాలరా మీరు అనే డైలాగ్ వచ్చేస్తుంది మీ ముగ్గురిని చూస్తుంటే. ఓకే, మీ ఆయుధం మిస్ అయింది కానీ క్యారెక్టరైజేషన్ అయితే ఒక 1 minute దించేశారు. అది కూడా క్యారీ చేసుకొచ్చారా? వావ్, ఫుల్ ప్రిపేర్డ్లో ఉన్నారు. But this is juice. You are. ఇంటర్వ్యూ మధ్యలో తాగుతున్న డ్రింకర్ సాయి. మలం కూడా నాకు కావాలి. అనుకుంటే అంత You also. ఏంటమ్మాయి చెప్పు, ఇంకేంటి కౌర్లు? చెప్పాలి ఇంకేమో. అయితే మొత్తానికి ఏం కష్టాలు ఛాలెంజెస్ ఏం రాలే అయితే సినిమాలో? కష్టాలే ఉంటాయి నాకు అసలు. మన 3 పూటల మందు ఉంది, నాకు కష్టాలు లేని. బాగా ఉంది, పక్కన పుష్పం ఉన్నాడు. ఇంకేం మన కష్టాలు లేని. Game కావాలి చెప్పు. సరే ఇంక చాలులే. సో మేమైతే తమ్మేసుకుంటాం ఇంటర్వ్యూ మధ్యలో తాగుతున్న డ్రింకర్ సాయి. అది కొంచెం వాడు బాడీ లాంగ్వేజ్ అన్నీ అట్లా ఉంటాయి. ఓకే, కానీ ఇప్పుడు ఈ మూవీలో నాకు స్పెషల్గా నచ్చింది ఏంటంటే, ఈ మధ్య రీసెంట్గా అన్ని మూవీస్ ఏవైతే ఉన్నాయో ప్రైజెస్ ఏవైతే పెంచాలి అని అనుకునే ఉద్దేశంతో ఉన్నాయో, మీ మూవీ మాత్రం ప్రత్యేకంగా తగ్గించాలని అనుకుంటున్నారు. అవును, 99కి కానీ ఇట్లా పెట్టేయాలి ఏ థియేటర్ అయినా కూడా అని. సో ఎందుకు ఆ థాట్ ప్రాసెస్ వచ్చింది మళ్ళీ? అంటే ప్రొడ్యూసర్ గారికి ఏమన్నా మళ్ళీ 99 పెడితే బడ్జెట్ ఇష్యూస్, కలెక్షన్స్ ఇష్యూస్ వస్తే అదొక ఛాలెంజ్ ఉంటుంది. మళ్ళీ ఏమన్నా తక్కువ వాళ్ళ మీద వాళ్ళకి తక్కువ కాన్ఫిడెన్స్ ఉందా, ఎందుకు తగ్గించడానికి ఇంకో పర్స్పెక్టివ్ ఉంటుంది. సో ఇవన్నిట్లో ఏదో అట్లా ఏం లేదు. మా ప్రేక్షక దేవుళ్ళు అంటారు కదా వచ్చేవాళ్ళని, సో వాళ్ళు కంఫర్ట్గా ఉంటాకి టికెట్ ప్రైస్ తగ్గించారు. అండ్ మెయిన్గా మళ్ళీ మాకు కొంచెం మాస్ ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంటుందని మాకు అనిపించింది. మేము షో వేసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ వాళ్ళు, సో వాళ్ళందరికీ కంఫర్టబుల్గా ఉండటానికి ఆ ప్రైస్ పెట్టారు. కాన్ఫిడెన్స్ తక్కువ అని అసలు కాదు, కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, వాకిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ప్రైస్ పెట్టుకున్నారు. ఒకవేళ మరి లేదనుకుంటే ఇంకెక్కువ పెట్టాలి అప్పుడు. సో కానీ ఇదైతే చాలా వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ మూవీ టీమ్ యాక్చువల్గా అదైతే. అండ్ మీరు కూడా అసలు 99 రూపీస్కి కాబట్టి జస్ట్ గో అండ్ బుక్ మై షో. సో లాస్ట్లీ ఈ మూవీ డైరెక్టర్ గారి అంటే స్టోరీ ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది, మీకు ఏమైనా చెప్పారా? ఏమైనా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ సంబంధించిందా అలా? ఒక ఆయన ఉన్నారు, ఇది ట్రూ స్టోరీయే, నాతో మాట్లాడిచ్చారు కూడా సినిమా షూటింగ్ ముందు. అది ఆయన సినిమా అయిపోయాక చెప్తానని చెప్పారు దాని గురించి. సో అందుకని నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఆయన పేరు సాయి గారు. ఓకే. సో ఇంకా ఈ మూవీ తర్వాత మీకు ఏమైనా లైన్ అప్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఫోకస్ ఉందా? ఈ మూవీ ఆపర్చునిటీ రావడం కూడా చాలా బిగ్ థింగ్ కెరీర్లో. సో హౌ కమ్ ల్యాండెడ్ ఇన్ యాక్టింగ్ వైజ్ కానీ, హౌ కమ్ ల్యాండెడ్ ఇన్ డ్రింకర్ సాయి మీరు మీ కెరీర్? నేను సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అప్ అయ్యాను. అయిన తర్వాత నాకు చాలా మూవీస్ స్టోరీస్ విన్నాను. ఇది నాకు ఒక ఫౌండేషన్ లాగా ఉంటుందని నాకు అనిపించింది రాగానే.
అండ్ ఈ టీజర్ తర్వాతే నాకు చాలా కాల్స్ వచ్చినాయి. ఫస్ట్ టైం మన కాల్స్ రావడం అని మెసేజ్ రావడం అలాంటివి కూడా ఎప్పుడు జరగలేదు. అప్రోచ్ అవుతున్నారు, చాలామంది అప్రోచ్ అవుతున్నారు టీజర్ తర్వాత, సాంగ్ తర్వాత. మూవీ తర్వాత కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తారు ఇంకా. ఇప్పుడు ఆల్రెడీ స్టోరీస్ వస్తున్నాయి, సో మంచిది. దీనికి కొంచెం ఆపోజిట్ రోల్ రావాలి అని ఇది చూసి ఇంక ఇట్లాంటివి ఎక్కువ వస్తున్నాయి. ఈ షేడ్ ఆఫ్ క్యారెక్టర్. సో నేను ఇట్లా కాకుండా కొంచెం ఆపోజిట్ షేడ్ చేద్దామని అనుకుంటున్నాను నెక్స్ట్ మూవీకి. ఓకే. సో మీకేమైనా పర్సనల్ ఫేవరెట్ హీరో ఎవరన్నా ఉన్నారా? ప్రభాస్ అన్న ఫేవరెట్ హీరో. భయంకరంగా ఇష్టం. డై హార్డ్ ఫ్యాన్. కలిసాను ఒకసారి. ఓకే ఓకే. ప్రభాస్ అన్న కూడా మీ మూవీ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న చూస్తారు. సో మీ యాక్టింగ్ కెరీర్, హౌ డిడ్ యూ ల్యాండ్ ఇన్ డ్రింకర్ సాయి? So like from childhood I want to be an actor. So after my 12th standard I just went to Bombay for my acting institute, that is Kishore Namit Kapoor. So I did that 9-month acting course. After that I was giving auditions year by year. Then suddenly one day I got this call from the team that we want to audition for a role. So I was very happy. Okay, finally, like that. How old are you? Right now I'm 21. Oh my god. So that time like I just came to Hyderabad, gave the audition and it went very well, and now I am Bagi. బట్ యూ లుక్ వెరీ క్యూట్ యాక్చువల్గా పోస్టర్స్లో కూడా. షీఈ్ వెరీ క్యూట్. ఆ తెలుగు ఎవరు గెస్ చేయరు బాంబే నుంచి వచ్చింది అని. షీఈ్ లైక్ తెలుగు అమ్మాయి ఆ కైండ్ అనే అనిపించింది. నేను తెలుగు ఓకే. మీ యాక్టింగ్ కెరీర్ గురించి అడగొద్దండి, మా అందరికీ తెలుసు మీ గురించి. సో ఇంకేమైనా మూవీస్ చేస్తున్నారా దీంతో? చేస్తున్నాను. కాకపోతే ఈగర్లీ వెయిటింగ్ ఏంటంటే మా డ్రింకర్ సాయి గురించే వెయిటింగ్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాం. సో మీరు కూడా పుష్ప ఫ్లవర్ తగ్గేది ఇలా క్యారెక్టర్ ఉండాలని అనుకుంటున్నాను. సో యాక్చువల్గా ఇప్పుడు వరకు నాకు తెలిసి ఈ మనిషిని అందరూ కామెడీ అదే చూసుంటారేమో, కానీ దీంట్లో కొంచెం వేరే యాంగిల్ కూడా చూపించాడు. నేను చాలా పర్సనల్గా షాక్ అయ్యాను, నేను కనెక్ట్ అయ్యాను. అది నాకు నిజం కాదు అని తెలుసు. నేను మానిటర్ దగ్గర ఉన్నాను. ఆ పర్ఫార్మెన్స్ చూసి నేను అన్నకు కూడా చెప్పాను చాలాసార్లు, బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నా, నువ్వు ఇప్పటివరకు చేసిన ఫన్ బకెట్లో చేసిన, చాలా మూవీస్లో చేసిన, ఈ మూవీలో నువ్వు బెస్ట్ పర్ఫార్మెన్స్. ఆపర్చునిటీ, మీ ఎగ్జాక్ట్ అవుట్పుట్ని బయటకు తీసుకురావడానికి డ్రింకర్ సాయి ప్లాట్ఫామ్ దొరికింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా అసలుకి డ్యామ్ షూర్ డ్రింకర్ సాయి సినిమా అంటే విందు భోజనం అంటారు కదండి. ఐ మీన్ అన్నం, పప్పు, కూర, సాంబారు, నెయ్యి, అప్పడం, వడియాలు అన్నీ ఉంటాయి కదా. అలాగే ఒక ఆర్టిస్ట్కి అన్నీ కలిసినట్టుగా నాకు కామెడీకి స్కోప్ ఉంది, సపోర్టింగ్కి స్కోప్ ఉంది, అట్ ది సేమ్ ఎమోషనల్గా నాకు అన్ని విధాలుగా నాకు ఈ సినిమాలో స్కోప్ ఉంది. థ్యాంక్ యూ మై డైరెక్టర్ కిరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీ మూవీ సక్సెస్ఫుల్ కావాలి. ఆడియన్స్కి మీరు అన్నట్టు ప్రతి ఫాదర్ అక్కడికి వెళ్ళి తీసుకెళ్లే స్టోరీ లైన్ ఉంది కాబట్టి ఆడియన్స్ అందరూ కూడా బాగా కనెక్ట్ అవుతున్నారని అనుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, December 27th అయితే డ్రింకర్ సాయి మూవీ రిలీజ్ కాబోతుంది. సో వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్. ఇది వాళ్ళ ఏంటి. థ్యాంక్ యూ.